హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సిస్టమ్ కాల్ అనే టాపిక్ చూద్దాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్ఫేస్ అనేది చూసాం. అంటే యూజర్ ఇంటర్ఫేస్కి రిలేటెడ్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ రెండు కూడా మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు వాట్ ఈజ్ సిస్టమ్ కాల్ అండ్ సిస్టమ్ కాల్కి సంబంధించి టోటల్ ఎన్ని టైప్స్ మనకు ఉన్నాయి అనేది మనం చూద్దాం. సో ప్రీవియస్గా మనం సిస్టమ్ కాల్ గురించి ఆల్రెడీ చిన్న డిస్కషన్లో చూసాం. వాట్ ఈ సిస్టమ్ కాల్ అంటే మనకి యూజర్ నుంచి కెర్నల్ నుంచి అగైన్ యూజర్కి మధ్యలో మనం షిఫ్టింగ్ అవ్వడం కోసం మోడ్ బిట్ అనే ఒకటి యూజ్ చేస్తాం. సో మోడ్ బిట్లో మనకి 1 అండ్ 0 2 వాల్యూస్తో మనం తీసుకుంటూ ఉంటాం. అక్కడ యాక్సెస్ అయ్యేది ఏంటి అంటే మనకి సిస్టమ్ కాల్. సో ఎప్పుడు మనం యూజర్ అనే పర్సన్ కెర్నల్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మనం ఏం చేస్తాము, సిస్టమ్ కాల్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే సిస్టమ్ కాల్ చేస్తామో మనం ఏ పర్టికులర్ రీసోర్స్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ రీసోర్స్ అనేది సిస్టమ్ కాల్ కెర్నల్కి రిక్వెస్ట్ చేసి మనకి ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమ్ కాల్. అయితే మనకి ఓఎస్ అనేది సిస్టమ్కి ఒక యూజర్కి మధ్యలో ఇంటర్ఫేస్కి ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇక్కడ సిస్టమ్ కాల్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రొసెసర్కి ఓఎస్కి అంటే ఏదైతే సిస్టమ్ ప్రాసెసింగ్ జరుగుతోందో దానికి ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్యలో జరిగే ఇంటరాక్షన్ కోసం మనం యాక్సెస్ చేసేది సిస్టమ్ కాల్. అంటే ఈ సిస్టమ్ కాల్ ఆ రెండిటిని కాంటాక్ట్ చేయడానికి వాటి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఈ సిస్టమ్ కాల్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో సమ్ పాయింట్స్ అబౌట్ సిస్టమ్ కాల్. Interface between a process and the OS. సో ఈ సిస్టమ్ కాల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ప్రోగ్రామేటిక్ మెథడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మనం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ లాగా తీసుకుంటాము. ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే కెర్నల్కి సెండ్ చేసి ఓఎస్ ద్వారా మనకి ఆ టాస్క్ రిలేటెడ్ ప్రాసెసింగ్ జరిగేలాగా ఈ సిస్టమ్ కాల్ అనేది యాక్సెస్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామేటిక్ మెథడ్ in which a program. సో ఫస్ట్ మనం ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మోడ్ కోసం రిక్వెస్ట్ చేస్తాం. అంటే యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్, దట్ ఈస్ ద వన్ సిస్టమ్ కాల్. అగైన్ కెర్నల్ మోడ్కి రీచ్ అయ్యేటప్పుడు మనం ఏ రీసోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము అనేది వన్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇలా ఫస్ట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ సర్వీస్ ఏం చేస్తుంది అంటే కెర్నల్ ఆఫ్ ది ఓఎస్, అంటే ఓఎస్కి సంబంధించిన కెర్నల్ నుంచి మనకి ఆ రిక్వెస్ట్కి సంబంధించిన సర్వీస్ అనేది మనం గెట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ ది కెర్నల్ ఆఫ్ ది సో జనరల్గా ఈ సిస్టమ్ కాల్స్ అనేవి మనకి ఎప్పుడు యూజువల్ మోడ్లోకి వస్తాయి అంటే మనం ఎప్పుడైతే యూజర్ మోడ్ నుంచి ప్రాసెసింగ్ స్టేట్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు అది కూడా ఒక పర్టికులర్ రీసోర్స్ కోసం. సో దెన్ మనం ఏం చేస్తాము అంటే ఈ కెర్నల్ ఓఎస్ నుంచి సిస్టమ్ కాల్స్ నుంచి కెర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటాం. సో అది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. when a process in యూజర్ మోడ్, సో అంటే యూజర్ మోడ్లో ఉంటేనే కదా మనం కెర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతాం. ఆల్రెడీ కెర్నల్ మోడ్లో ఉంటే దిస్ నో నీడ్. సో మనం యూజర్ మోడ్లో ఎప్పుడైతే ఉన్నామో అండ్ ఉండి మనకు ఒక పర్టికులర్ రీసోర్స్ కోసం ఎప్పుడైతే రిక్వెస్ట్ ఉందో, సో దట్ ఈస్ రిక్వైర్స్ యాక్సెస్ టు ఏ రీసోర్స్, దో దెన్ మనం ఏం చేస్తాము అంటే కెర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతాం. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం కెర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం కంపల్సరీ ఒక వయా సిస్టమ్ కాల్ ద్వారానే మనం రిక్వెస్ట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో దెన్ ఇట్ రిక్వైర్స్
via a system call. సో ఇలాంటి సిస్టమ్ కాల్స్ ద్వారా మనం ఎన్ని సర్వీసెస్ తీసుకుంటాము అంటే ఒక సిస్టమ్ కాల్ నుంచి మనం ఓఎస్లో ఏమేం సర్వీసెస్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాము అంటే నియర్లీ 6 సర్వీసెస్. అంటే నేను జస్ట్ జనరల్ పర్పస్లో మనం 6 సర్వీసెస్ చెప్పుకుంటాం, కానీ ఇంకా చాలా ఉంటాయి. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ సిస్టమ్ కాల్. మనకి ఓఎస్ చేసే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అయినా కూడా మనం సిస్టమ్ కాల్ ద్వారా యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో అందులో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఓఎస్ఎస్లో ప్రాసెస్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మనకి ఓఎస్కి సంబంధించిన వర్క్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, మెమొరీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఓఎస్కి సంబంధించిన మెయిన్ ఆపరేషన్స్. అయితే అందులో అవి కూడా మనకి సిస్టమ్ కాల్ సర్వీసెస్లో కంపల్సరీ ఉంటాయి. ప్రాసెస్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈస్ ద ఫస్ట్ వన్, అండ్ ద సెకండ్ వన్ మెయిన్ మెమొరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే అందులో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేయటము, దాని యొక్క డైరెక్టరీస్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఫైల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయటం అంటే హార్డ్వేర్. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ పర్పస్ అంటే దట్ ఈస్ ప్రొటెక్షన్. సో ఈ 6 కూడా ద మెయిన్ సర్వీసెస్ అని చెప్పొచ్చు, కానీ ఇంకా మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మనం అటాక్ అని చెప్తున్నాం. సో ఈ 6 సర్వీసెస్ కూడా మనం ఏదైనా కూడా రీసోర్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక యూజర్ అనే పర్సన్ సిస్టమ్ కాల్ ద్వారా కెర్నల్ ద్వారా ఓఎస్లో ఉన్న ఈ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇలాంటి సిస్టమ్ కాల్స్ అంటే ఇప్పుడు వాట్ ఈజ్ సిస్టమ్ కాల్ అనేది మనం చూసాం అండ్ వాటి యొక్క సర్వీసెస్ చూసాం. అలాంటి సిస్టమ్ కాల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్ మనకి ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అంటే టోటల్ మనకి 5 టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. సో 5 టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఏంటంటే సో 5 టైప్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ద ఫస్ట్ వన్ ప్రాసెస్ కంట్రోల్. అండ్ ద సెకండ్ వన్ ఫైల్ మేనేజ్మెంట్. సేమ్ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో 6, ఆ 6 పర్పసెస్ ఉంటాయి. ఫైల్ మేనేజ్మెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ డివైస్ మేనేజ్మెంట్. And the next one information maintenance. So next communication. Okay, so total 1 2 3 4 5. Okay, next ఈ 5 టైప్స్ కూడా మనకి సిస్టమ్ కాల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్. అయితే ఫస్ట్ వన్ ప్రాసెస్ కంట్రోల్. మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్ యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే ప్రాసెసెస్ని డీల్ చేద్దాం అనుకుంటున్నామో అండ్ ప్రాసెస్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నామో అలానే క్రియేట్ చేసిన ప్రాసెస్ని టర్మినేట్ చేద్దాం అనుకుంటున్నామో మనం ఈ ప్రాసెస్ కంట్రోల్ అనే సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ deals with and process termination. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఈ ప్రాసెస్ కంట్రోల్ అనే సిస్టమ్ కాల్ యూజ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఎప్పుడు ఫైల్ రిలేటెడ్ టాస్క్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫైల్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాస్క్స్ అంటే క్రియేటింగ్ అండ్ రీడింగ్, రైటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అంటే మనకు ఒక ఫైల్ గురించి చెప్పాలి అంటే ఈ 3 థింగ్స్ అనేవి మెయిన్.
సో ఇలాంటి టాస్క్స్ ఎప్పుడైతే పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఫైల్స్ మీద, అప్పుడు ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. డివైస్ మేనేజ్మెంట్ అంటే బఫర్స్ నుంచి రీడ్ చేయడం అండ్ బఫర్స్లోకి రైట్ చేయడం. సో రీడింగ్ అండ్ రైటింగ్ ఫ్రమ్ buffers. So that is nothing but device management. Next, information maintenance. మనకి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అంటే ఇన్ఫో, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫో ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఓఎస్, అంటే ఓఎస్ నుంచి యూజర్కి మధ్యలో ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్ని యాక్సెస్ చేయాలి. సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్ info between the user program. Next one, communication. Communication means మనం communication connections via networking purpose లో ఎప్పుడైతే కమ్యూనికేషన్ రిలేటెడ్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అండ్ కనెక్షన్స్ క్రియేట్ చేయడం, ఆల్రెడీ క్రియేట్ అయిన కనెక్షన్స్ డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్లోకి వస్తాయి. సో ఇది టోటల్ మనకి 5 టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్: ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అండ్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు ఏంటంటే మనం అసలు యూజర్ నుంచి అండ్ సిస్టమ్ కాల్కి అండ్ ఓఎస్ మనం ఎలా యాక్సెస్ చేస్తాము అంటే, ఫస్ట్ వన్ ద యూజర్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం తీసుకునేది యూజర్ ప్రోగ్రామ్స్. అండ్ యూజర్ ప్రోగ్రామ్స్ నుంచి యూజర్ ఇంటర్ఫేస్. సో ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్గా యాక్సెస్ చేస్తున్నారో అది యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ద నెక్స్ట్ వన్, యూజర్ నుంచి నెక్స్ట్ మనం కెర్నల్కి రీచ్ అవ్వాలి. కెర్నల్కి రీచ్ అవ్వాలంటే మధ్యలో మనం యూజ్ చేసేది సిస్టమ్ కాల్స్. సో దిస్ ఈజ్ సిస్టమ్ కాల్స్. ఇప్పుడు యూజర్ ప్రోగ్రామ్ నుంచి యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఒక సిస్టమ్ కాల్ని సెండ్ చేశాడు యూజర్. సో ఈ సిస్టమ్ కాల్ నుంచి మనకి ఏమేమి తీసుకుంటాము అండ్ ఈ సిస్టమ్ కాల్ నుంచి మనం ఎక్కడెక్కడికి వెళ్తాము అంటే, ప్రోగ్రామ్ కంట్రోల్కి వెళ్ళచ్చు అండ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఫైల్ సిస్టమ్స్ అండ్ కమ్స్ నెక్స్ట్. సో రిమైనింగ్ టైప్స్ అక్కడి నుంచి ఎర్రర్ మెసేజెస్, రీసోర్సెస్, ఆడిటింగ్ అండ్ సెక్యూరిటీ, ఫైనల్గా హార్డ్వేర్. సో హార్డ్వేర్ రిలేటెడ్ ఏదైనా కూడా మనం యాక్సెస్ చేయాలి అంటే వీటి ద్వారా మనం హార్డ్వేర్ అనే దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి, అది కూడా ఏంటంటే రీడ్ డేటా ఫ్రమ్ వన్ ఫైల్ టు అండ్ అనదర్ ఫైల్. అంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని వేరే ఫైల్లో కాపీ చేద్దాం అనుకుంటే మనం సిస్టమ్కి సెండ్ చేయాల్సిన సిస్టమ్ కాల్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి, స్క్రీన్ మీద మెసేజ్ ప్రింట్ అవ్వాలి, ఏంటంటే మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ద సెకండ్ వన్, ఒక ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా రీడ్ చేయాలి అండ్ అనదర్ దట్ ఈస్ క్యారెక్టర్ అనేది ఒక 2 ఫైల్స్, ఏ ఫైల్స్లో మీరు కాపీ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా మనం సెండ్ చేయాలి. సో సిస్టమ్ కాల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం చేసే టాస్క్స్ని డివైడ్ చేస్తూ సబ్ టాస్క్స్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి కూడా ఒక సిస్టమ్ కాల్ సెండ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమ్ కాల్. అంటే మనం చేసే ప్రతి టాస్క్కి కూడా మనం ఏదైతే ఓఎస్ నుంచి చేద్దాం అనుకుంటున్నామో దానికి మనం సెండ్ చేసే ప్రతి రిక్వెస్ట్ ఒక సిస్టమ్ కాల్ లాగా ఓఎస్కి కెర్నల్కి రీచ్ అయ్యి అక్కడున్న రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిస్టమ్ కాల్స్ అండ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. థ్యాంక్ యూ.